డబుల్ ఆఫ్ ఇప్పుడే మూవీ అయితే చూడడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ మూవీ రివ్యూ ఈ వీడియోలో చెప్తా. మీరు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో స్టోరీ బేసిక్ లైన్ ఏంటంటే, ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా ప్రియాంక జోనస్ కనిపిస్తుంది. ఆమె రోల్ చాలా స్ట్రాంగ్ గా ఇంటెన్స్ గా ఉంటుంది. ఎమోషనల్ గా కూడా చాలా కరెక్ట్ అయ్యే క్యారెక్టర్. ఇందులో ప్రియాంక చోప్రా జోనస్ ఉంది కాబట్టి నేను ఈ సినిమా చూడడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఈమె లీడ్ రోల్ గా పనిచేస్తుంది కాబట్టి. సో స్టోరీ ఏంటంటే, బేసిక్ లైన్ ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్. ట్రస్ట్ లైస్ మ్యానిపులేషన్ మీద నడుస్తుంది. ప్రియాంక క్యారెక్టర్ ఒక డేంజరస్ సిచ్యువేషన్ లో పడుతుంది. కానీ ఆమె సింపుల్ పర్సన్ కాదు, ఆమె మైండ్ గేమ్ స్టార్ట్ చేస్తుంది. అక్కడే సినిమా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. సో పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేసరికి, ప్రియాంక చోప్రా యాక్టింగ్ గురించి చెప్పాలంటే, బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్, కాన్ఫిడెన్స్ అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. పర్టికులర్లీ ఎమోషన్ సీన్స్ లో ఆమె పర్ఫార్మెన్స్ మాత్రం హైలైట్ గా చేసింది. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా నేచురల్ గా పర్ఫామ్ చేశారు. ఓవర్ డ్రామా లేకుండా రియలిస్టిక్ గా ఉంటుంది. చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే. సో డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే మాత్రంకి వస్తే, డైరెక్టర్ స్లోగా స్టోరీని బిల్డ్ చేశారు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించవచ్చు, కానీ సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ వచ్చాక సినిమా గ్రిప్ స్ట్రాంగ్ అవుతుంది. క్లైమాక్స్ ప్రెడిక్టబుల్ అని కొంతమంది అనుకోవచ్చు, కానీ ప్రెజెంటేషన్ వల్ల ఎంగేజింగ్ గా ఉంటుంది. సో మ్యూజిక్ విషయానికి వచ్చేసరికి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ థ్రిల్లర్ మూడ్ ని మెయింటైన్ బాగా చేస్తుంది. సాంగ్స్ ఎక్కువ లేవు, మెయిన్లీ సస్పెన్స్ టోన్ లో ఉంటుంది. సో ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి, స్ట్రాంగ్ ఫీమేల్ లీడ్ పర్ఫార్మెన్స్. ప్రియాంక చోప్రా మాత్రం చాలా బాగా చేశారు, యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ, మెయిన్ లీడ్ గా కానీ. సో మైండ్ గేమ్ కాన్సెప్ట్ అనేది కొత్త కాన్సెప్ట్ లాగా నాకైతే అనిపించింది ఫ్రెండ్స్. మైండ్ గేమ్ కాన్సెప్ట్ కొత్త వేలో మాత్రం తీసుకెళ్లారని నాకైతే అనిపించింది ఫ్రెండ్స్. సో సెకండ్ హాఫ్ ట్విస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఇవే ఫ్రెండ్స్. సో ఈ సినిమాకి నెగిటివ్ పాయింట్స్ వచ్చేసరికి, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అయితే ఉంది ఫ్రెండ్స్. కొంచెం స్లో అయినా కానీ బాగుంది ఫ్రెండ్స్. కాకపోతే నాకైతే నెగిటివ్స్ లో ఇది చెప్పాలని అనిపించింది ఫ్రెండ్స్. సో ఫస్ట్ హాఫ్ మొత్తం స్లో ఉంది ఫ్రెండ్స్. ఫ్యూ ప్రెడిక్టబుల్ సీన్స్ అయితే మాత్రం ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ముందు వచ్చే క్యారెక్టర్ అని చెప్పి మనం ముందే ప్రెడిక్ట్ చేసేస్తాం. సో ఈ మూవీ ఓవరాల్ గా చెప్పాలంటే, నా రేటింగ్ వచ్చేసి 3/5 ఫ్రెండ్స్. ఇది ఫ్యామిలీతో చూడొచ్చా అంటే, మధ్యలో స్నానం చేసే సీన్ ఒకటి ఉంది ఫ్రెండ్స్, అది తప్ప మిగతాదంతా ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు ఫ్రెండ్స్. నాకైతే ఈ మూవీ యావరేజ్ గా అనిపించింది ఫ్రెండ్స్. మీరు ఈ మూవీ గురించి ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి. అలాగే థ్రిల్లర్ లవర్స్ కూడా కొంచెం సెట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.